గత కొంతకాలంగా జమిలీ ఎన్నికలు డీలిమిటేషన్ పై చర్చలు సాగుతూ ఉన్నాయి. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జమిలీ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ లాంటి మార్పులు రాబోతున్నాయని, అదే సమయంలో కూడా జమిలీ ఎన్నికలు కూడా రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనితో మరోసారి ఆయా అంశాలపై విశ్లేషణలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఈ రోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. లోక్సభ స్థానాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల గురించి చూసినట్లయితే ప్రస్తుతం లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. 1973లో చివరగా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచారు. ఆ సమయంలో 524 నుంచి 545కి లోక్సభ సీట్లను పెంచారు. 1976లో మరో 25 ఏళ్ల పాటుగా లోక్సభ సీట్లను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ పైన 2001లో మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సభ్యుల సంఖ్యలో మార్పులు చేయకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు. 2001లో తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు పూర్తి కావస్తుంది. దీనితో డీలిమిటేషన్ పై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. దీని వలన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే చర్చలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణని పాటిస్తూ వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచుతూ పోయాయి. ఇదే లోక్సభలో సీట్లలోనూ కనిపించవచ్చు. దీని వలన ఎంపీ స్థానాల్లో దక్షిణాది బలం తగ్గితే దక్షిణ భారత పాత్ర నామమాత్రంగా అయిపోతుందని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. నియోజకవర్గం సరిహద్దులు నిర్ణయించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి, ఏ గ్రామాలు మండలాలు ఉండాలో కూడా నిర్ణయించే ప్రక్రియ ఈ డీలిమిటేషన్ విషయంలో కమిషన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి పౌరులందరికీ ఒకే ఓటు, ఒకే విలువ ఉండాలనేది రాజ్యాంగం చెబుతుంది. ప్రస్తుతం యూపీలో 28 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉండగా తమిళనాడులో 17 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఎక్కువ, యూపీ ఓటర్ విలువ తక్కువ. అలా జరగకుండా జనాభా ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారు. పునర్విభజన జరిగినప్పుడే సీట్ల సంఖ్య పెరగడం, తగ్గించడం జరుగుతుంది. ఇక రాష్ట్రాలలో సీట్లు పెరిగితే వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో పెరిగి కొన్ని రాష్ట్రాల్లో పెరగకపోతే ఇబ్బందులు రావచ్చు. 1951తో పోలిస్తే దక్షిణ భారతదేశ జనాభా 6% తగ్గింది. కేంద్రం నియమించే ఆర్థిక సంఘాలు రాష్ట్రాలకు పన్నుల వాటాను పంచిపెడతాయి. ఆయా రాష్ట్రాల జనాభాకు కొంత శాతం, విస్తీర్ణానికి కొంత శాతం వెయిటేజ్ ఉంటుంది. వాటి ఆధారంగా నిధుల పంపిణీలో వ్యత్యాసం ఉంటుంది. దీని వలన దక్షిణాది రాష్ట్రాలు దాదాపు ఆదాయాన్ని కోల్పోతున్నాయని చెప్పుకోవాలి. వాస్తవానికి జనాభాను తగ్గించమని కేంద్రం కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేసింది. కేంద్రం మాట విని భాజపాను కంట్రోల్ చేసిన రాష్ట్రాలు ఇప్పుడు నిధులు తక్కువే రావడంతో ఆవేదన చెందుతూ ఉన్నాయి. 2026లో ఉండే జనాభా ప్రకారం లోక్సభ సీట్లు 848కి పెరుగుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 63 ఎంపీ స్థానాలు పెరుగుతుంటే మొత్తం దక్షిణ భారతదేశం అంతా కలిపి 35 సీట్లే పెరుగుతాయనే లెక్కలు వినిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కలను బట్టి దేశంలో 2026 నాటికి ఎంత జనాభా పెరగవచ్చు అని కూడా అంచనా వేసి 2026లో ఉండే జనాభా ఆధారంగా ఇచ్చిన సీట్ల నిష్పత్తిని ఆధారంగా ఈ లెక్కలు కడుతున్నారు. కానీ జనాభా లెక్కలు 2026లో జరుగుతాయా, 2031లో జరుగుతాయా అన్నది స్పష్టత లేదు. కాబట్టి ఆ ఎంపీ సీట్ల సంఖ్య కరెక్ట్ అని చెప్పలేము. ఇక జనాభా ఎక్కువ ఉంటే సమస్యలు, తక్కువ ఉంటే లాభాలు. అందుకే దక్షిణ భారతం అభివృద్ధిలో కాస్త ముందు ఉంది. 1976 వరకు డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎంపీల సంఖ్య రాష్ట్రాల వారీగా మారిపోయేది. ఆ తర్వాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సీట్ల విషయంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఇక అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అవుతున్నాయని కూడా ఇక్కడ నేతలు అంటూ ఉన్నారు. చట్ట ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సింది కూడా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారం, అంటే 2031 అవుతుంది. ఆ లెక్కలు రావడానికి 2033 వరకు సమయం పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం 2021 జనాభా లెక్కలను పొడిగించినా అవి 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు
కావని నిపుణులు అంటున్నారు. ఇక రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం సీట్లు పెంచేలా చర్యలు ఉండాలని ఎక్కువ మంది చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుంది అనేది చూడాలి. అలాగే మహిళా రిజర్వేషన్ల అంశం కీలకంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ అసెంబ్లీలో 3 వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అంటే 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలు పెరిగితే ఆ మేరకు మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008లో అమల్లోకి వచ్చింది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావచ్చు. ప్రాక్టికల్ గా చూస్తే ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు కూడా సాధ్యం కాదని అనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు. తర్వాత వాటిని 10 ఏళ్ల పాటు పొడిగిస్తారు. ప్రస్తుతం లోక్సభలో మొత్తం సంఖ్యలో దాదాపు 15% లోపు 19 రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10% కంటే తక్కువే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్లలో మహిళా ప్రాతినిధ్యం సగటున 26.5%గా ఉంది. మహిళా రిజర్వేషన్ అమలైతే ఇండియాలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. మరి ఈ 2 విషయాల్లో కేంద్రం ఎలా ముందుకు పోతుంది, జమిలీ విషయంలో కూడా ముందుకే వెళుతుందా అనేది వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారిపోయింది.